హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అంబికమ్మ వీక్రాఫ్ట్కి మెటీరియల్ అందకుండా ప్లాన్ చేస్తుందా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర ఒంటరిగా కూర్చుంటుంది. ఆ లక్ష్మి వాళ్ళ ఊరికి బావ వెళ్ళాడంటే బావ లక్ష్మి ఇద్దరు ఒకే ఊర్లో ఉన్నారన్నమాట అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. బావా ఆఫీస్ పనని అబద్ధం చెప్పి ఆ లక్ష్మి దగ్గరకు వెళ్ళావా? మీరిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకుంటాను. వస్తున్నాను బావా, వస్తున్నాను అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను బయలుదేరితే అమ్మ ఎక్కడికి అని అడుగుతుంది. రామచంద్రాపురం అంటే ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అమ్మకు నిజం చెప్పాల్సి ఉంటుంది అని సహస్ర ఆలోచిస్తుంది. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, ఈవినింగ్ కల్లా వస్తానని అమ్మతో చెప్తాను అని సహస్ర మనసులో అనుకుంటుంది. ఇక సహస్ర రెడీ అవుతూ ఉంటుంది. పద్మాక్షి అప్పుడే సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్ర ఎక్కడికి వెళ్తున్నావే, రెడీ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ అది అది అని సహస్ర అంటూ ఉంటుంది. అదేంటే ఎక్కడికి వెళ్తున్నావంటే నీళ్లు నమురుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నానమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. వద్దు సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటే, అందుకే నీకు చెప్పకుండా వెళ్ళాలనుకున్నానమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఏయ్ సహస్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడకే అని పద్మాక్షి అంటూ ఉంటే, అది కాదమ్మా, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చింది, కలవాలంటుందమ్మా అని సహస్ర అంటూ ఉంటే, సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మయ్య, అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటే ఇక నన్ను ఎవరు అడ్డుకోలేవరు అని చెప్పి సహస్ర మనసులో అనుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ గుడికి వెళ్తాడు. పంతులు గారు విహారీ దగ్గరకు వచ్చి, బాబు నిన్ను ఈ ఊర్లో కొత్తగా చూస్తున్నాను, కొత్తగా వచ్చావా బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవునండి, నేను ఆదికేశవ్ గారి అల్లుణ్ణి అని విహారీ అంటూ ఉంటాడు. ఓ, ఊరిలో పంచాయతీ జరుగుతుంది కదా బాబు, రేపటితో నీకు ఆఖరి గడువంట కదా. అయినా కనకం బంగారం లాంటి అమ్మాయి, ఆ అమ్మాయికి అలా ఎలా అన్యాయం చేశావు బాబు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. పంతులు గారు, నేను అన్యాయం చేశానో లేదో ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు మంచి చెయ్యాలనుకుంటే మంచి చేస్తాడు. ముందు నాకు ఒకటి చెప్పండి, ఈ గుడిలో దేవుడు చాలా మహిమగల దేవుడు అంట కదా, కోరిన కోరికలు తీరుస్తాడంట కదా అని విహారీ అంటూ ఉంటాడు. నువ్వే చెప్పావు కదా బాబు, మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకు చెడు జరుగుతుంది అన్నట్టు మాట్లాడావు కదా. ఇప్పుడు నువ్వు మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, అది కూడా న్యాయంగా ఉండాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. నా కోరిక న్యాయమైందే, నేను మంచి కోరుకుంటాను పంతులు గారు, నా కోరిక నెరవేరాలంటే ఏం చేయాలో చెప్పండి పంతులు గారు అని విహారీ అంటూ ఉంటాడు. బాబు, నీ మనసులో ఉన్న కోరికను ఆ స్వామివారికి చెప్పి ముడుపు తీసుకెళ్ళి చెట్టు కట్టి ఆ తరువాత గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చేయి బాబు, అప్పుడు తప్పకుండా ఆ స్వామివారు నీ కోరిక నెరవేరుస్తారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఓసి అంతేనా, సరే పంతులు గారు అని చెప్పి విహారీ తన మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటూ ఉంటాడు. స్వామి, నేను కనకానికి అన్యాయం చేయాలనుకోలేదు, ఆదికేశవ గారి ప్రాణం నిలబెట్టడం కోసమే ఆ రోజు కనకం మెడలో తాళి కట్టాను. తాళి కట్టినప్పటి నుంచి కనకమే నా భార్య అనుకున్నాను, కానీ అనుకోకుండా సహస్ర నా జీవితంలోకి రావాలనుకుంది. సహస్ర మెడలో నేను 3 ముళ్ళు వేయలేదు స్వామి, 2 ముళ్ళు మాత్రమే వేశాను. ఆ విషయం నీకు కూడా తెలిసిందే. కానీ సహస్ర గర్భవతి అవ్వటానికి కారణం ఏంటన్నది ఇప్పటికీ కూడా అంతు తేలట్లేదు. నేను పొరపాటును కూడా సహస్రను ముట్టుకోలేదు స్వామి. నా కనకం నాకు కావాలి స్వామి. నా కనకంతో నేను తిరిగి రేపు హైదరాబాద్ వెళ్ళేలా నువ్వే చూడాలి స్వామి. నా కోరిక న్యాయబద్ధమైంది అనుకుంటే కనుక తీర్చు స్వామి అని విహారీ దేవుడికి నమస్కారం చేసుకుంటాడు. ఇదిగో బాబు, ముడుపు తీసుకెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న మర్రి చెట్టుకు కట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి విహారీ ముడుపు తీసుకొని చెట్టుకు కట్టి ఇక గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఆదికేశవ ఇంటికి పల్లెటూరి వాళ్ళంతా వస్తారు. ఆదికేశవ్ గారు మెటీరియల్ని పంపించడానికి అన్నీ సిద్ధం చేశారా అని చెప్పి ఆదికేశవ్ను అడుగుతూ ఉంటాడు. కాసేపట్లో మెటీరియల్ హైదరాబాదుకు వెళ్ళటానికి లారీ వస్తుంది, లారీలో అన్నీ ఎక్కించేసి మనం ఒకరం వెళ్తే సరిపోతుంది అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. మీరు వెళ్తారా ఆదికేశవ్ గారు అని ఒక అతను అడుగుతూ ఉంటాడు. నా ఇంట్లో సమస్య మీ అందరికీ తెలిసిందే కదా, నా సమస్యను ఇలా ఉంచుకొని నేను హైదరాబాద్కి వెళ్ళలేవను, మీలో ఒకరు వెళ్దురు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అయితే మన వీరయ్యను పంపిద్దాము అని చెప్పి ఒక అతను అంటూ ఉంటే, ఏం వీరయ్య వెళ్తావా అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. వెళ్తానండి ఆదికేశవ్ గారు అని చెప్పి వీరయ్య చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సుభాష్ కారు వచ్చి ఆదికేశవ్ ఇంటి ముందు ఆగుతుంది. ఇక సుభాష్ ఒక బ్యాగ్ తీసుకొని ఆదికేశవ్ దగ్గరకు వస్తాడు. ఆదికేశవ్ గారు, మెటీరియల్ మీరు హైదరాబాద్కు పంపించడానికి సిద్ధం చేస్తున్నట్టున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును బాబు,
నువ్వేంటి మళ్ళీ వచ్చావు అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు ఆదికేశవ గారు, వీక్రాఫ్ట్ వాళ్ళు ఇస్తా అన్న డబ్బు కన్నా నేను ఎక్కువ డబ్బు ఇస్తాను, నాకు ఆ మెటీరియల్ని ఇచ్చేయండి అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. లేదు బాబు, ఆ మెటీరియల్ని ఇవ్వటం కుదరదు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. నువ్వు ఇవ్వనంటే నేను చేతులు ముడుచుకొని వెళ్ళిపోతా అనుకుంటున్నావా? వీక్రాఫ్ట్కి మెటీరియల్ వెళ్ళటానికి వీల్లేదు, మర్యాదగా ఆ మెటీరియల్ ఇవ్వు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఇవ్వనని చెప్పాను కదా బాబు అని ఆదికేశవ అంటూ ఉంటే ఇక సుభాష్ కోపంగా గన్ను తీసి ఆదికేశవకు గురిపెట్టి పిట్టను కాల్చినట్టు కాల్చి పడేసి మరి ఈ మెటీరియల్ తీసుకెళ్తాను అని చెప్పి సుభాష్ బెదిరిస్తూ ఉంటాడు. దాంతో ఆదికేశవ పక్కన ఉన్న పల్లెటూరు వాళ్ళంతా కూడా పక్కకు వెళ్ళిపోతారు. చూసారా, గన్ను చూపించేసరికి మీ పక్కన ఉన్న వాళ్ళంతా పారిపోయారు. ఇంకా మీరు ఇప్పుడు ఒంటరి వాళ్ళు, మర్యాదగా ఆ మెటీరియల్ ఇచ్చేసి ఈ డబ్బు తీసుకోండి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే పల్లెటూరు వాళ్ళు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఆదికేశవ్ దగ్గరకు వస్తారు. ఇక సుభాష్ కర్రలు చూసి ఏంటి మీరు ఇలా వచ్చారు మళ్ళీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటి బాబు, మేము పారిపోయామనుకున్నావా? మా ఊరి మనిషికి కష్టం వస్తే మేము పారిపోతామా? మేము మీలాగా సిటీ వాళ్ళం కాదు బాబు, పల్లెటూరు వాళ్ళము. ఒకరికి కష్టం వచ్చిందంటే మరొకరం తోడుగా ఉంటాము. మా కోసం ఆదికేశవ కష్టంలో ఉన్నా కూడా ఈరోజు మెటీరియల్ని వీక్రాఫ్ట్కి పంపిస్తున్నాడు. అదయ్యా మా పల్లెటూరుల గొప్పతనం. మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేకపోతే మమ్మల్ని పిట్టలను కాల్చినట్టు కాల్చటం కాదు, నిన్నే కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేస్తాము అని పల్లెటూరు వాళ్ళు అంటూ ఉంటే, ఓరి నాయనో వీళ్ళకి దొరికితే నిజంగా చంపేలా ఉన్నారు అని చెప్పి సుభాష్ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే గౌరీ చూసి ఏమయ్యా ఏమయ్యా అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. గౌరీ పెద్దగా అరుస్తుంటే కనకం కూడా గౌరీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటయ్యా, ఏంటో గొడవలా ఉంది, పెద్ద పెద్దగా అరుస్తున్నారు, వీళ్ళ చేతుల్లో చూస్తే కర్రలున్నాయి అని గౌరీ అడుగుతూ ఉంటుంది. గౌరీ వీక్రాఫ్ట్కి మెటీరియల్ ఇవ్వొద్దని చెప్పి ఒక అతను గన్ను తీసుకొని వచ్చి బెదిరిస్తున్నాడు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అంటే అంబికమ్మ మనుషులు ఎవరైనా వచ్చి ఉంటారా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఏడయ్యా ఆయన అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. మన వాళ్ళంతా కర్రలు తీసుకొని వచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాం అనేసరికి పారిపోతున్నాడు గౌరీ, అదిగో అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే కనకం అటు చూసేసరికి సుభాష్ కనిపిస్తాడు. సుభాష్ మెటీరియల్ కోసం నాన్నకు గన్ను గురిపెట్టాడా అని కనకం మనసులో అనుకుంటూ ఉంటుంది. నాన్న ఇప్పుడు మెటీరియల్ ఇవ్వకపోయినా సరే అంబికమ్మ కాపు కాసైనా మెటీరియల్ని సొంతం చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితిలో మెటీరియల్ అంబికమ్మకు చెందకూడదు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో లారీ వస్తుంది. మెటీరియల్ అంతా కూడా లారీకి ఎక్కిస్తూ ఉంటారు. మరోవైపు సుభాష్ ఒక దగ్గరకు వెళ్ళి కార్ ఆఫ్ చేసి అంబికకు ఫోన్ చేస్తాడు. అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి సుభాష్ మెటీరియల్ మన చేతికి వచ్చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు అంబిక, ఆ ఆదికేశవను చంపైనా మెటీరియల్ తీసుకొద్దాం అనుకున్నాను, కానీ పల్లెటూరి వాళ్ళు మామూలు కాదు, నన్ను చంపటానికి కర్రలు తీసుకొచ్చారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం మెటీరియల్ గురించి ఎక్కువ మాట్లాడకుండా బయటికి వచ్చేసాను అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు. చేతిలో గన్ను పట్టుకొని వెళ్ళావు, వాళ్ళను షూట్ చేసి మెటీరియల్ తీసుకురావచ్చు కదా సుభాష్ అని చెప్పి అంబిక అంటుంది. చెప్పటం ఈజీయే అంబిక, చెయ్యటమే చాలా కష్టం అని చెప్పి సుభాష్ అంటాడు. అంటే నీకు చేత కదని చెప్తున్నావు కదా సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటుంది. అంబిక కాస్త కూల్గా ఆలోచించు, వాళ్ళు మెటీరియల్ని హైదరాబాద్కు పంపించేటప్పుడు దారి మధ్యలో అడ్డుకోవచ్చు, మనకి మరొక అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకుందాం, అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పి సుభాష్ అంటాడు. చాలా కేర్ఫుల్గా మెటీరియల్ హైదరాబాద్కి రాకుండా చూడాల్సిన బాధ్యత నీదే సుభాష్ అని అంబిక అంటూ ఉంటే, నేను చూసుకుంటాను డోంట్ వరీ అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు మెటీరియల్ అంతా కూడా లారీకి ఎక్కిస్తారు. ఆ తరువాత ఆదికేశవ వీరయ్య జాగ్రత్తగా వెళ్ళి మెటీరియల్ని కంపెనీ వాళ్ళకు అప్పచెప్పి కంపెనీ వాళ్ళు ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా తీసుకురా అని ఆదికేశవ చెప్తూ ఉంటాడు. సరే ఆదికేశవ్ గారు అని చెప్పి వీరయ్య చెప్తూ ఉంటాడు. ఇక లారీ బయలుదేరుతుంది. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లారీని అంబికమ్మ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందేమో, అదే గనక జరిగితే వీక్రాఫ్ట్కి చెడ్డ పేరు వస్తుంది, అనుకున్న టైంకి మెటీరియల్ ఇంటర్నేషనల్ కంపెనీకి చేరాలి, అప్పుడే వీక్రాఫ్ట్కి మంచి పేరు వస్తుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, విహారీ గారేంటి ఇక్కడెక్కడ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి లక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక విహారీ కనిపించకపోవడంతో విహారీ గారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పల్లెటూరు వాళ్ళంతా కూడా ఆదికేశవ్ గారు ఇక మేము బయలుదేరుతాము అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే డబ్బు వచ్చిన తర్వాత కబురు పంపిస్తాను అని ఆదికేశవ్ అంటాడు. ఇక అక్కడి నుంచి పల్లెటూరు వాళ్ళు వెళ్ళిపోతారు. మరోవైపు సహస్ర రెడీ అయి కిందికి వస్తుంది.
అప్పుడు యమున హాల్లో కూర్చొని ఉంటుంది. సహస్రను చూసి అమ్మ సహస్ర ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చింది, కలవటానికి వెళ్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటి వదిన, అలా ఎలా సహస్రను పంపిస్తారు? సహస్ర అసలే ఒట్టి మనిషి కూడా కాదు, గర్భవతి. ఈ సమయంలో అలా బయటికి పంపించకూడదు కదా అని చెప్పి యమున అంటుంది. అవును, నేను ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏంటమ్మా పద్మాక్షి, అలా ముందు కనుక ఆలోచించకపోతే ఎలా చెప్పు? సహస్ర లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి భక్తవత్సలం అంటాడు. అమ్మా అని సహస్ర అంటూ ఉంటే, మీ అత్తయ్య తాతయ్య చెప్తున్నారు, అర్థం కావట్లేదా సహస్ర, లోపలికి వెళ్ళు అని చెప్పి పద్మాక్షి కోపంగా అంటుంది. ఛ, ఎంతో కష్టపడి అమ్మను మేనేజ్ చేసి రామచంద్రపురం వెళ్తున్నాను కదా అనుకుంటే యమున అత్తయ్య తాతయ్య అడ్డుకున్నారు అని సహస్ర మనసులో అనుకుంటూ కోపంగా తన రూమ్కి వెళ్తుంది. ఇక మరోవైపు మెటీరియల్ తీసుకొని హైదరాబాద్కు బయలుదేరిన వీరయ్య ఆదికేశవ్కు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి వీరయ్య ఫోన్ చేస్తున్నాడు అని ఆదికేశవ్ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆదికేశవ్ గారు అని వీరయ్య కంగారు పడుతూ ఉంటాడు. ఏమైంది వీరయ్య, ఎందుకు కంగారు పడుతున్నావు అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఆదికేశవ్ గారు, నేను మెటీరియల్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళలేకపోయాను. ఇందాకలా మనం మెటీరియల్ని లారీకి ఎక్కిస్తుంటే ఒక అతను వచ్చి గన్ను గురిపెట్టాడు కదా, అతను లారీని అడ్డుకున్నాడు, నన్ను లారీలో నుంచి దించేశాడు ఆదికేశవ్ గారు అని వీరయ్య అంటూ ఉంటాడు. వీరయ్య, ఇప్పుడు నువ్వెక్కడున్నావు అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఇక వీరయ్య లొకేషన్ చెప్తూ ఉంటాడు. ఇక ఆదికేశవ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతాడు. ఏమయ్యా అని గౌరీ అంటూ ఉంటే కనకం పరిగెత్తుకుంటూ వచ్చి, నానా ఏమైంది నానా, ఎందుకలా కుప్పకూలారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. గౌరీ, మనం ఎంతో కష్టపడి ఇన్ని రోజులుగా తయారు చేసిన మెటీరియల్ని ఇందాకలా ఒక అతను వచ్చాడు కదా, మెటీరియల్ తనకే ఇవ్వమని గన్ను గురిపెట్టాడని చెప్పాను కదా, వాడు మన వీరయ్యను లారీలో నుంచి దించేసి మెటీరియల్ ఎత్తుకొని వెళ్ళిపోయాడంట అని చెప్పి ఆదికేశవ ఏడుస్తూ ఉంటాడు. ఏమయ్యా ఏడవకయ్యా, అసలే నీ ఆరోగ్యం బాగుండదు, పోతే పోయింది, మెటీరియలే కదా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. అదేంటి గౌరీ అంత మాట అంటున్నావు? ఆ మెటీరియల్ మీద మన ఊరి వాళ్ళంతా ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఒకళ్ళు భార్యకు ఆపరేషన్ చేయాలని, మరొకరు కూతురికి పెళ్లి చేయాలని, మరొకరు పిల్లని పెద్ద కాలేజీలో చదివించాలని, ఎవరికి వాళ్ళు సొంత ఆలోచనలతో అంత కష్టపడి మెటీరియల్ తయారు చేశారు. ఇప్పుడు మెటీరియల్ చేజారిపోయిందంటే ఎంత బాధపడతారు అని ఆదికేశవ అంటూ ఉంటాడు. నానా, మీరెవరూ బాధపడకండి, మెటీరియల్ ఎక్కడికి పోదు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. నీకేం తెలిసే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. నాకు అంతా తెలుసమ్మా, కాసేపు మీరు సైలెంట్గా ఉండండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. ఆదికేశవ్ కూడా కనక మహాలక్ష్మి వెనకే వెళ్తాడు. ఇక కనక మహాలక్ష్మి అంబికకు ఫోన్ చేస్తుంది. అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి లక్ష్మి, ఎక్కడున్నావేంటి, నువ్వు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అంబికమ్మ, రామచంద్రాపురం నుంచి వస్తున్న మెటీరియల్ని సుభాష్ ద్వారా అడ్డగించారని తెలిసింది. మర్యాదగా ఆ మెటీరియల్ తిరిగి వీక్రాఫ్ట్కి పంపించండి, లేదంటే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీరే మెటీరియల్ సొంతం చేసుకున్నట్టు నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటే నన్ను బెదిరిస్తున్నావా అని అంబిక అంటూ ఉంటుంది. మర్యాదగా మెటీరియల్ వీక్రాఫ్ట్కి చేరాలి, లేదంటే మీ బండారం మీ కుటుంబ సభ్యులందరి ముందు బయట పెడతాను. అంతేకాదు కరణ్ సింగ్ రూపంలో సుభాష్ని తీసుకొచ్చింది మీరేనని అందరికీ సాక్ష్యాలు ఆధారాలతో సహా నిరూపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, నాతోనే పెట్టుకుంటున్నావా అని చెప్పి అంబిక అంటుంది. మర్యాదగా మెటీరియల్ వదిలేస్తారా, మీ బండారం బయట పెట్టమంటారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. రావే ఇంటికి రా, నీ సంగతి చెప్తాను, అన్ని విషయాల్లో అడ్డుపడుతున్నావు అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక లక్ష్మి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఆదికేశవ్ ఉంటాడు. ఆదికేశవ్ను చూసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఎవరితో నువ్వు మాట్లాడింది అని ఆదికేశవ కోపంగా అడుగుతూ ఉంటాడు. అది నానా అది అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. చెప్పు కనకం, నిన్నే అడుగుతుంది, ఇప్పటి వరకు నువ్వు ఫోన్లో బెదిరించింది ఎవరిని అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. మెటీరియల్ని మధ్యలో తీసుకొని వెళ్ళిన వాళ్ళన్నానా అని లక్ష్మి అంటుంది. వాళ్ళ నంబర్ నీ దగ్గర ఎందుకుంది, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. వీక్రాఫ్ట్ ఎవరితో కాదు నాన్న, విహారీ గారిది. ఆ వీక్రాఫ్ట్ CEO విహారీ గారైతే ఆ వీక్రాఫ్ట్కి MDని నేను. అది మా ఇద్దరి కష్టం మీద పైకి లేచిన సంస్థ నాన్న. మన ఊరి వాళ్ళందరికీ పని దొరకాలని చెప్పి వీక్రాఫ్ట్కి మెటీరియల్ వచ్చేలా మాట్లాడాం నాన్న అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. కనకం, నువ్వు చెప్పేది నిజమా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఆ వీక్రాఫ్ట్ MD ఎవరో కాదు, నేనే, CEO విహారీ గారు.
నేను పుట్టిన ఊరు, నా కుటుంబం అందరూ బాగుండాలని విహారీ గారు మెటీరియల్ని ఇక్కడి నుంచి తన కంపెనీకి చేరేలా చేసుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆదికేశవ గౌరీ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.